ఆవు బాధపడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ ఆవు కడుపులో ఇంకో దూడ కూడా ఉంది, కానీ ఆ దూడ మరణించింది, అందుకని దాన్ని శరీరాన్ని బయటికి తీసేశారు అని. పుట్టినది ఉన్నది ఉంటే కదండి పుట్టినది. చచ్చి పుట్టినది ఉపయోగం ఏమిటి? పుట్టినది ఉన్నది ఎంత దూరదృష్టితో మాట్లాడిందో చూడండి. ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, తరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది నశించినది. ఇవి 6 వికారాలు. ఈ 6 వికారాలు పొందడం అన్ని ప్రాణుల యొక్క లక్షణం. ఈ 6 ఊర్ములు పొందడం అన్ని ప్రాణుల యొక్క లక్షణం. అన్ని ప్రాణులకు ఆకలి దప్పిక ఉంటుంది, అన్ని ప్రాణులకు శోకం ఉంటుంది, అన్నీ ఏడుస్తాయి. ఏడుస్తున్నాయని తెలియదంతే, నవ్వుతున్నట్టు ఉంటాయి, అన్నీ ఏదో కారణానికి ఏడుస్తుంటాయి. ఏడవడానికి ఏ కారణం లేకపోతే తెచ్చుకుని ఏడుస్తాయి. అది సహజమైన ప్రవృత్తి. శోకంలో ఉండి కూడా ఆనందించాడంటే ఆయన యోగి. ఆయనకి శోకం అన్న మాట లేదు. అన్నీ సంతోషంగా ఉండరా అన్న ఏడిచాడంటే వాడే మనిషి. అంటే ఇంకా ఎదుగుదల కావలసిన వాడని గుర్తు కదండి. కాబట్టి నలినీదలగత జలమతి తరళం తత్వజీవితమతి చేయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు శంకర భగవత్పాదులు. ఈ లోకం చచ్చిపోయిందిరా నా దృష్టిలో, వీళ్ళు అక్కర్లేని ఏడుపులు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారన్నారు. శోకము, మోహము ఎప్పటికప్పుడు అంటుంటాడు. ఏమిటో ఇవన్నీ అంటుంటాడు, అంటాడు మళ్ళీ సిద్ధం. అవునండి మా వాళ్ళే వీళ్ళే వీరు నేనును మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఎప్పుడు ఈ వేలు పైకి వస్తుంటుంది, వాళ్ళు నేను రెండు చూపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు రెండేమిటండి, సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో. సభ నేను ఒకటే అని ఒకటిలోకి వెళ్ళడు, ఒకటిలోంచి రెండులోకి వెళ్తుంటాడు. అందుకని శంకర భగవత్పాదులు అన్నారు అద్వైతం అన్నారు. ఆయన రెండు కాదన్నారు, రెండు కాదంటే ఒకటంటారని. మళ్ళీ ఆయన ఒకటన్నారనుకోండి, ఇదోటి అంటారేమోనని ఆయన పాపం రెండు కాదన్నారు, రెండు కాదంటే ఒకటని. అలా అన్న దాన్ని ఒకట్లు చేశారు, రెండు చేశారు, మూడు చేశారు, నాలుగు చేశారు. అదో చిత్రం లోకం యొక్క స్థితి. కాబట్టి లోకం శోకచహంత సమస్తం, ఈ లోకమంతా శోకంతో చచ్చిపోయిందన్నారు శంకరాచార్యులు గారు. కాబట్టి శోకము, మోహము రోజు చూస్తుండడం, అయినా మళ్ళీ ఎప్పుడు ఏదో కోరిక ఏడుస్తూ ఉండడం. జర